ఈ మధ్య అయితే ఉదయాన్నే నిద్ర లేకముందే ఒక మెసేజ్ అయితే వస్తదండి ఫోన్‌కైతేను. ఏముంది నీలిమ గుడ్ మార్నింగ్ అయ్యి ఉంటదనుకుంటున్నారా? అదేమీ కాదండి. ఏదో వాతావరణ శాఖ అంట. పొద్దున్నే మెసేజ్ అయితే వస్తదండి. నేను అలారం ఆపుదామని చూస్తానా, అది మెసేజ్ అయితే వచ్చుంటది. ఓపెన్ చేయంగానే ఇదనమాట. మీ ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. బయటికెళ్ళకండి. వెళ్ళినా మజ్జిగ తాగండి, మంచినీళ్ళు తాగండని. నిజమేనండి వాళ్ళు చెప్పేది. ఇంట్లో ఉన్నా ఉడికిపోతున్నామనమాట. ఇంక కూరగాయల సంగతికొస్తే ఎండలు ఎలా పెరిగాయో కూరగాయల రేట్లు కూడా అలాగే పెరిగిపోయాయండి. రోజు రోజుకి ఇంక ఎండలు ఎక్కువగా ఉన్నాయి గదా! కూరగాయలైతే రావట్లేదు. వచ్చిన కూరగాయలు ఇంత రేటు కన్నా ఇంకా ఎక్కువ అమ్మాలనైతే చెప్తున్నారనమాట. ఈ సంచిలో ఈ కూరగాయలన్నీ కలిపి 400 అండి. 400 అనుకుంటాం మనమైతేను. ఇంక వండి తిరిగి చూసే లోపల వారం లోపల అయిపోతాయి. రేట్లయితే అలా ఉన్నాయండి. ఇంక నేను కూరగాయలన్నీ సర్దేసుకుంటున్నాను. ఇంక నిమ్మకాయల సంగతి అస్సలు చెప్పనక్కర్లేదండి. మాట్లాడితే రూ. 10 మాట్లాడుకుంటే రూ. 5 అని జెప్పి కాయ చేతిలో బెడుతున్నారు. ఇంక ఇవన్నీ జాగ్రత్తగా చూసి వాడుకోవాలనమాట. అలా ఉందండి.